హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైనా సరే ముద్ర లోన్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ముద్ర లోన్స్ సంబంధించినటువంటి ఒక రీసెంట్ అప్డేట్ చేశారు. దీంతో పాటుగా మీకు ఈ రుణాన్ని ఎలా పొందాలి, మనం ఎలా చెల్లించాలి, ఇంకా ఎక్కువగా ఎంత పొందవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముద్ర లోన్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. క్లియర్ కట్గా ఉంటుంది వీడియోలో ఇన్ఫర్మేషన్ పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సగం స్కిప్ చేసి వెళ్ళిపోతే అర్థం కాదు. ముద్ర సంబంధించిన లోన్స్ ఎలా పొందాలి ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పటివరకు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని మీరు ఫాలో అవుతుండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వివరాలకు వద్దాం. ఇన్ఫర్మేషన్ మీకు చదివి వినిపిస్తాను, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. చూడండి, చదవండి, మీకు అర్థమైపోతుంది. చెప్తాను. ఎలాంటి తాకట్టు లేకుండానే ప్రధాని మోదీ ప్రభుత్వం అందిస్తున్న 20 లక్షల రుణం కోసం ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, తిరిగి చెల్లించే ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముద్ర యోజన అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగులు, యువకులు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ఉపాధి కల్పించడంలో ఈ పథకం ప్రారంభించింది. ఇది స్వయం ఉపాధి, చిన్న వ్యాపారులు, అదేవిధంగా స్టార్టప్ ప్రోత్సహించే ఈ రుణాలు మీరు అందుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారాన్ని కూడా పురోభివృద్ధి చేసుకోవచ్చు, అంటే డెవలప్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రుణం ద్వారా మీరు గరిష్టంగా 20 లక్షల రూపాయలు, అంటే 50,000 రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు మీరు పొందవచ్చు. మోడీ ప్రభుత్వం ఏప్రిల్ 8, 2015 ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ ఈ పథకం ద్వారా కోట్లాది మంది యువతులు బ్యాంకుల వద్ద ముద్ర లోన్ అయితే పొందుతున్నారు. గుర్తుపెట్టుకోండి, 20 లక్షల వరకు కూడా మీరు రుణం పొందుకోవచ్చు. చాలామంది అదేంటే ముద్ర లోన్ అనేది 40,000, 50,000 వస్తుంది అనుకుంటారు. సో 20 లక్షల వరకు కూడా ఇస్తుంది ప్రభుత్వం. అయితే దీంట్లో పిఎం ముద్ర యోజన అనే స్కీమ్ ద్వారా మీకు 20 లక్షలు వస్తుంది. ముద్ర లోన్ అనేది 50,000 వస్తుంది. దీంట్లో ఏంటి దీని పూర్తి డీటెయిల్స్ అని చూద్దాం. ముద్ర రుణం అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్ర. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్న లోన్ కార్యక్రమం. ముద్ర రుణాలు అంటే ముద్ర లోన్స్ 3 రకాలుగా ఉంటాయి. 1 శిశు, 2 కిషోర్, 3 తరుణ్. అందులో శిశు వచ్చేసరికి ఈ స్కీమ్ ద్వారా 50,000 వరకు మీరు రుణం పొందవచ్చు. తద్వారా మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించుకున్న వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ముద్రలోని చెప్పాను కదా తొలి, దీంట్లో 3 రకాలు ఉన్నాయి. అందులో చాలా చిన్న మొత్తంలో మీకు అందరికీ అందుబాటులో ఇప్పుడు ఉన్న పరంగా నీరు తీసేసుకున్న ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటే ఈ 50,000 రూపాయల లోన్ను ఈ శిశులోని నేను కట్టేస్తాను. రెగ్యులర్గా వ్యాపారం చేయగలిగితేనే, చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కట్టడం మీకు ఉపయోగం ఉంటుంది. మీరు తిరిగి చెల్లిస్తామనుకుంటేనే ఈ 50,000 రూపాయల లోన్ కూడా మీరు పెట్టుకోండి. అందులో 50,000 శిశు లోన్. రెండోది వచ్చేసరికి కిషోర్ లోన్ అనమాట. ఈ కిషోర్ లోన్ ఎలా ఉంటుందంటే 50,000 నుంచి 5 లక్షల వరకు మీరు రిటర్న్స్ పొందవచ్చు. ఈ వ్యాపారం కూడా విస్తరణ ఉంటుంది, ఉపయోగపడుతుంది. అలాగే మూడోది వచ్చేసరికి తరుణ్ లోన్. ఈ తరుణ్ లోన్ అంటే 5 లక్షల నుంచి మనకు 20 లక్షల వరకు ఉంటుంది. సూక్ష్మ మరియు మధ్యతరగతి, చిన్నతరగతి పరిశ్రమలు లాంటివి ఏవైతే ఏర్పాటు చేసుకుంటారో వారికి ఉపయోగపడుతుంది ఈ రుణం అనేది. అలాగే పెద్ద స్థాయిలో వ్యాపారం విస్తరణ చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఈ ముద్ర లోన్స్ ఈ 3 రకాలుగా పొందడానికి ఒకే రకమైన ప్రాసెస్ ఉంటుంది. అదేంటనేది ఒకసారి చూద్దాం. ముద్ర రుణం పొందేందుకు ముందుగా మీరు భారతీయ పౌరులై ఉండాలి. 2 అదేవిధంగా చిన్న వ్యాపార యజమానులు, స్టార్టప్ ప్రారంభించే వ్యవసాయ సంబంధిత వ్యాపారం చేసేవారు, అదేవిధంగా ట్రేడింగ్ వ్యాపారం చేసేవారు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నవారు, ఈ రంగంలో ఉన్న సైతం రుణాలు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు 50,000 రూపాయల నుంచి మీకు 20 లక్షలు పొందాలనుకుంటే మీరు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్లో ఉండాలి. అంటే సపోజ్ పలానా ఏదో ఒక వ్యవసాయం కానీ, అగ్రికల్చర్ కానీ ఇంకేదో చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. చిన్న వ్యాపారాలు మనకు తోడు బళ్ళ మీద వేసుకునే వ్యాపారం ఏదో ఒకటి మనకు ప్రూవ్ అయితే చూపించాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి. అయితే ఈ పొందడానికి అర్హతలు ఏంటంటే మీకు చెప్పాను కదా, ఈ అర్హతలు ఉంటాయి. దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ముద్ర రుణాల కోసం మీరు మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకును సంప్రదించవచ్చు. అంటే ఏదైనా ఒక ఎన్బిఎఫ్సి మనకు ప్రభుత్వ బ్యాంకు వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని రుణం మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఆన్లైన్లో ముద్ర రుణం పొందాలంటే మాత్రం మీరు ఆన్లైన్లో పొందాలనుకుంటే కనుక కొన్ని బ్యాంక్స్ అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎస్బీఐ ఒకటి ఉంటుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి ఉంటుంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క 3 బ్యాంకుల్లో మీరు రుణాలు పొందవచ్చు. అయితే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి వారు అప్లికేషన్ ఇస్తారు. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్ ద్వారా అప్లై కూడా చేసుకున్నట్లయితే కనుక మీరు బ్యాంకు వెళ్ళి పూర్తి వరకు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక ముద్రలో అయితే మొబైల్లోనే తెలుసుకోవచ్చు, సింపుల్గా వచ్చేస్తుంది 50,000 రూపాయలు. అయితే మనకు ఇంకా 2 రుణాలు ఉన్నాయి కదా, 5 లక్షల నుంచి 20 లక్షలు పొందాలంటే ఖచ్చితంగా మీరు బ్యాంకులో మీరు అప్రోచ్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ముద్ర రుణం అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే కనుక ముద్ర రుణం కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంటు,
బిజినెస్ ప్లాన్ డాక్యుమెంట్, అలాగే వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్, ఇక జిఎస్టీ నెంబర్ అవసరం అవుతాయి. 5 నుంచి 20 లక్షలు పొందాలనుకుంటే కాదుగా మీకు బ్యాంక్ బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు నెంబర్, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దానికి ప్రూఫ్స్, అలాగే మీకు 6 నెలలకు సంబంధించి గత 6 నెలలకు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఈ ప్రూఫ్స్ ఉంటే కదా ఇది పర్లేదులే 5 నుంచి 20 లక్షలు తీసుకున్న చెల్లిస్తారు అనే వరకు ప్రూఫ్ అయితే ఉండాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక తిరిగి మనం ఎలా చెల్లించాలి? ముద్ర రుణం తిరిగి చెల్లించడానికి 3 నుంచి 7 సంవత్సరాల కాల వ్యవధి అయితే పడుతుంది. ఈలోగా మీరు చెల్లించాల్సి ఉంటుంది కూడా. ఇందుకోసం మీరు 8.50 నుంచి 12% వరకు వడ్డీ రేటు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఊరకేం ఎవరు వడ్డీ వేసుకుని వేస్తారు వీళ్ళు. కాబట్టి ఉదాహరణకు ఒకవేళ మీరు 10 లక్షల రుణం మీరు పొందారనుకుందాం, తిరిగి చెల్లించడానికి 7 సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది. అంటే 10% వడ్డీ అనుకుంటే మీరు ప్రతి నెల కట్టాల్సిన ఈఎంఐ వచ్చేసరికి 16,600 అవుతుంది. ఇది ఉదాహరణకు చెప్పుకుంటే. ముద్ర రుణం వల్ల లాభాలు ఏంటి, దీనికి వచ్చినటువంటి మనం మోసపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయి కూడా చూద్దాం. తాకట్టు లేకుండా మీరు రుణం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో మీరు తక్కువ వడ్డీ రేటు చెల్లించవచ్చు, వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తక్కువ డాక్యుమెంటేషన్తో అప్లై చేసుకోవడం ఇది ఒక చక్కటి రుణం ఉదాహరణ కూడా చెప్పవచ్చు. ఇది బెనిఫిట్స్. ఇక స్కామ్ జరిగే అవకాశం ఉందా అని విషయానికి వస్తే కనుక ముద్ర రుణం కోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ వ్యక్తులు మీరు నమ్మొద్దు, బ్రోకర్లను మీరు సంప్రదించవద్దు. కొంతమంది మోసగాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఏదైనా సమాచారం కావాలంటే కనుక నేరుగా బ్యాంకుకు వెళ్ళి మీరు సమాచారం తెలుసుకోండి. ఇక ముద్ర రుణాలపైన తరచుగా అడిగే కొన్ని సందేహాలు జవాబు అయితే ఉంటాయి. మీరు బ్యాంకు వెళ్ళే కానీ ఇచ్చారు, వాళ్ళు కొన్ని సందేహాలు సలహాలు వారు ఇస్తారు. అది జవాబులు మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ఏంటో కూడా మీకు చెప్తాను చూడండి. ప్రశ్న ఏంటంటే ముద్ర రుణాలు ప్రైవేట్ బ్యాంకులు ఇస్తాయా అని చాలామంది అడుగుతారు. ప్రైవేట్ బ్యాంకులు ఇస్తాయా లేదా దానికి కొన్ని ఇస్తాయి. అవేంటనేది చెప్తాను చూడండి. ముద్ర రుణాలు కూడా మనకు అంటే ఎస్బీఐ కాదు, యూనియన్ పంజాబ్ కాకుండా ఇతర బ్యాంకులు కూడా ఇస్తాయి. యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివి చెప్తాను చూడండి. యాక్సిస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహేంద్ర బ్యాంకు, ఇక ఎస్ బ్యాంక్ ఎల్టీడీ, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, మొత్తంగా 18 ప్రైవేట్ బ్యాంకు ముద్ర రుణాలు అందిస్తున్నాయట. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రైవేట్ బ్యాంకులకు వెళ్తున్నారు కాబట్టి మీకు వడ్డీ ఎంత వేస్తారనేది గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి బేసిక్ తీసుకోండి. ఆ ప్రైవేట్ బ్యాంకులు అలాగే దీనికి ప్రభుత్వ బ్యాంకులు కొంత డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ముద్ర రుణాల్లో మొత్తం 3 రుణాలు ఉన్నాయి. 50,000 నుంచి 20 లక్షల వరకు మీరు పొందే రుణాలు కూడా ఉంటాయి. క్లియర్ కరెక్ట్గా చెప్పాను. మొత్తం శిశు లోన్ అయితే 50,000, ఇక కిషోర్ లోన్ అయితే 50,000 నుంచి 5 లక్షలు, ఇకపోతే పెద్దది తరుణ్ లోన్. ఈ తరుణ్ లోన్ వచ్చేసరికి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శిశు లోన్ అంటే ముద్ర లోన్ 50,000కి ఎలాంటిది మీకు ఏమి చూపించకపోయినా సరే ఏదో మీరు మొబైల్లో కట్టుకున్నా సరే 50,000 మీరు ఈజీగా పొందవచ్చు. దాన్ని కూడా మీరు ఈఎంఐ రూపంలో ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి కడతాం అనుకుంటేనే మీరు తీసుకోండి. తీసుకోకుండా కానీ ఏమైనా తీసేసి ఇతర ఖర్చులు లెక్కన పెట్టేసారా వడ్డీ అసలు మొత్తం అన్ని పెరిగిపోయి పేక చుట్టేసుకుంటాయి. సో దయచేసి మనం గుర్తుపెట్టుకోండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే జై హింద్.